కడప జిల్లా బద్వేలు వైసీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసక పాలన జరుగుతోందని, సూపర్ 6 లాంటి అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ దీనిపై జూన్ 4వ తేదీన ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని, ఈ కార్యక్రమంలో ప్రజలకు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు రాచపూడి సాయికృష్ణ, ఎర్రగొల్ల గోపాలస్వామి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. అరాచకాలు, దుర్మార్గాలు, అధికార దుర్వినియోగము, తప్పుడు కేసులు అనేది ఒక ప్రధాన అంశంగా మరి పార్టీ క్యాడర్ను ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు ఎప్పుడు కూడా కని విని ఎరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మరి అన్ని విధాలుగా కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అనేక మందిని మరి భయభీతులు చేస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడినా కూడా జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది. దీన్ని మేము గట్టిగా ఎదుర్కొంటాం. ఎక్కడికైనా జైలుకు పోవడం కానీ మిగతా ఎలాంటి ఒత్తిళ్ళు దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం క్యాడరు. కాబట్టి భయపడేటువంటి ముచ్చట ఏమీ లేదు. ప్రజల పక్షాన మరి ఖచ్చితంగా ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలు కానీ, పార్టీ నాయకులకు జరిగేటువంటి అన్యాయాలు కానీ మరి ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇది కాకుండా రెండోది, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో మరి లోకేష్ గారు ఏ విధంగా ఆయన క్యాన్వాస్లో చెప్పిన దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అనేక ఉదంతాలు మేము ప్రెస్లు ఇప్పుడే మీ అందరికీ కూడా తెలియజేశాం. కాబట్టి అవన్నీ కూడా మా ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ముఖ్య నాయకులు కానీ, ముఖ్యంగా దళిత సోదరులను కూడా పెద్ద ఎత్తున వారి మీద అనేక కేసులు పెట్టినటువంటి విషయము. అదేవిధంగా అంతే మా ఇప్పుడు మాజీ మంత్రి మేరుగు నాగార్జున హామీలన్నీ ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేసి ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అన్న విషయానికి ఆ రోజు వెన్నుపోటు దినంగా మేము అందరం కూడా ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని రేపు జూన్ 4న వైసీపీ పార్టీ అధినేత పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. ముఖ్యంగా మనం అందరం గమనిస్తే 19 నుంచి 24 వరకు ఈ ప్రతిపక్షము ఆ రోజు జగన్ సార్ పాలనని ప్రతినిత్యం కూడా అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి ప్రతినిత్యం ప్రజల్లో దాన్ని డీప్గా తీసుకొని పోయి ఆ రోజు జగన్ సార్ మీద లేనిపోని అభియోగాలు మోపి తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఏమాత్రం ఆ 14 లక్షల అప్పులకు వాళ్ళు ఏమాత్రం లెక్కలు చెప్పలేకపోయారు. అది అటు పక్కన పెట్టి మీరందరూ కూడా ఒకటి గమనించాలా, జగన్ సార్ అధికారం చేపట్టినప్పటికీ కేవలం 100 కోట్లు వాళ్ళు ఖజానాలో పెట్టిపోతే ఏ రోజు కూడా జగన్ సార్ అధికారంలోకి వచ్చాక నాకు భయం వేస్తుంది, హామీలు ఇచ్చాక నాకు భయం వేస్తుంది, నేను హామీలు ఇవ్వలేకపోతే